ఏం చేయాలా, ఏం యూట్యూబ్ చేయాలా, లే వీళ్ళ లొల్లిలు చూడాలా, ఏం చేయాలా, సినిమా గురించి ఆలోచించాలా, లే వీళ్ళ కొట్లాటలు చూడాలా, లే నా ఇల్లు చూడాలా, లే వీళ్ళ గురించి నేను ఆలోచించాలా? అరే అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి, నాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఉంటే ఉండురే లేకపోతే లేదు. నేను తలుచుకుంటే నేను ఒక్కనే చేసుకోగలుగుతాను. ఒకడు ఉంటేనే నేను బతుకుతలే, ఓవనికి తెలియదు. ఇది ఏంటంటే పోనీ అందరికి ఎంకలు వేసుకొని వస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఉన్నా అన్నట్టు నేను చూపించుకుంటా. ఇయాల్టి దాకా నేను ఏ కంటెంట్ చేసినా ఏం చేసినా ఏంది అనేది అంతా ఇమ్రాన్దే. ఓవన్కి అంత తెలివి లేవు, ఓవన్కి అంత అది లేదు. ఎంకలు వేసుకొని వచ్చుడే నేను. ఏమన్నా అంటే వాళ్ళు మా ఏదున్నా వాళ్ళు అని చెప్పి ఎందుకు చెప్తా అంటే, అరే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్నెస్ ఉండాలా. అరే ఇష్టం వచ్చినట్టు కొట్లాట, ఇష్టం వచ్చినట్టు అది అయిపోతే ఏడికెళ్ళి చేస్తాం చెప్పండి. అందుకే నేను మధ్యలో 2 months కూడా బంద్ చేసే రీజనే ఇది. లేకపోతే నేను బంద్ చేయకపోతుండే. ఇప్పుడు రోడ్ షోలు, ఎంటర్టైన్మెంట్లు, కంటెంట్లు, కొత్త బండ్లు, ఆ బండి అని ఈ బండి అని దునియా లక్షలు పెట్టినా నేను దీంట్లో. ఇంటికి పోయి మాట్లాడుకుంటే అయిపోతుండే, ఇంత పెద్ద తందానం ఉండకపోతుండే. ఓవర్ కోపుకలేదు. వాళ్ళు ఇది అన్నారు, నేను కూడా ఇది అన్నాలా. వాళ్ళు అదన్నారు. అరే నాకు దునియా ఎంతమంది నాకు గిట్టుకున్నా నేనేమన్నా, ఇవాళ తిట్టుకుంటారు రేపు ఇష్టపడతారు. ఆ కామెంట్ బాక్స్ ఎందుకు ఉంది, వాళ్ళ సజెషన్ వాళ్ళు ఉన్నట్ట ఏదైతే సజెషన్స్ ఉన్నాయో వాళ్ళు అనేది ఇస్తారు. నేను ఎప్పుడు బాధపడలే అన్న. నాకు రీసెంట్గా ఏమనిపించింది అంటే, బబ్బుని దూరం పెడుతున్నావు, బబ్బుని అది చేస్తున్నావు, బబ్బుని ఇది చేస్తున్నావు అని నాకు లేనిపోయిన ఆలోచనలు తెస్తారు. నాకు ఆలోచన లేదు, నాకు ఆలోచన తెస్తారు. అరే వీని వల్లనే మనకు అదవుతుందా అదన్నట్టు. ఒక మాట చెప్తున్నా, నేను ఇట్లా అందరినీ ఇట్లా వదిలేస్తా. ఒక నెల బతికి చూపిమని చెప్పండి, ఒక నెల తెచ్చే కంటెంట్ వ్యూస్ అవన్నీ తెచ్చి చూపియండి. 3 రోజులు ఇట్లా శ్రీశైలం పోయి వచ్చే వరకు కొట్టుకొని వస్తారు. అరే ఏం చెప్పాలని? నేనేమో అందరు టీం ఒకళ్ళకు ఉండాలా, అందరు ఒకళ్ళకనే ఉండాలా, అందరికి నేను సమానంగా చూస్తా. ఓన్ ఎక్కువ ఓన్ తక్కువ అని కాదు. ఎందుకంటే అందరు కష్టపడేటోళ్ళే, అందరు కంటెంట్ గురించి అది చేసారు. ప్రతి ఒక్కరికి రక్తం వచ్చిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. ఒక కంటెంట్ గురించి ఎన్నో త్యాగాలు చేసిరు. ఆ బట్టలు వేసుకురు, ఈ బట్టలు వేసుకురు, అవి చేసిరు, ఇవి చేసిరు. అంతెందుకు ఎగ్జాంపుల్ రోడ్ షోలు నేను కూడా చేసిన, ఎన్ని చేయలేదు. అరే అంత ఇంత రేంజ్ ఉన్నా కూడా నేను చీర కట్టుకొని చేస్తున్నా. ఎందుకు? కేవలం జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయాలి, కానీ వాళ్ళకి విసుకొచ్చినట్టు చేయొద్దన్నా.